వెల్కమ్ టు ప్రీవియా న్యూస్. మార్చల ఎస్కేబీఆర్ ప్రభుత్వం జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన కళాశాల ప్రిన్సిపల్ సింగంశెట్టి బాలయ్య. మార్చర్ల ఎస్కేబీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని మరి మాకు కూడా అంటే ఎస్కేబీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కూడా మరి కల్పించి ప్రొవైడ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఈ పథకాన్ని వర్తించే విధంగా మంచి మనసుతో సహృదయంతో మరి రాష్ట్ర ప్రభుత్వం అందించినందుకు మా ప్రభుత్వ కళాశాల తరపున ఒక ప్రిన్సిపాల్గా మరి పేద విద్యార్థుల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మరి అదే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మార్చెల్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు మేము ఆహ్వానించిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో సౌహృదయంతో మరి ఆప్యాయంగా విచ్చేసి టయానికి మరి పేద విద్యార్థులకు మరి భోజనాన్ని వడ్డించడంతో పాటు స్టాఫ్ అందరితో కూడా ముచ్చటించి విద్యార్థులకి ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, గతంలో ఆయన యొక్క అనుభవాలని విద్యార్థులకు గుర్తు చేస్తూ మేము కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎస్ఎన్ కాలేజీలో చదివి ఈ స్థితికి వచ్చాము. మీరు మాకన్నా కూడా మంచి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నత పదవుల్లో చేరితే మీరున్నంత వరకు చక్కగా మీ యొక్క పదవిని చేసుకుంటారని పిల్లలకు మంచి సందేశాన్ని, మంచి మార్గనిర్దేశం చేసినందుకు మా కళాశాల సిబ్బంది తర్వాత ప్రిన్సిపాల్గా నేను పిల్లలందరి తరపున విద్యార్థుల తరపున మరి ఈ ఎమ్మెల్యే గారికి, శాసనసభ్యులకి మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఇదే సందర్భంలో మరి మా కళాశాల 28వ వార్షికోత్సవం కూడా నిర్వహించడం అనేటువంటిది జరిగింది. సమయభావం వలన మరి ఒకేసారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే పిల్లలకి బహుమతులు పంచటం, ఖోఖో, కబడ్డీ, వాలీబాలు, ఆడపిల్లలకి టెన్నికాయిల్స్, రకరకాలైనటువంటి ఆటల పోటీలు నిర్వర్తించి లేడీస్ స్టాఫ్తో లేడీస్కి, జెంట్స్ స్టాఫ్తో మరి బాయ్స్కి కూడా నిర్వర్తించి ఆ తర్వాత ఎమ్మెల్యే గారి చేతుల మీద గిఫ్ట్లను బహుకరించడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా మా కళాశాల వార్షిక నివేదికను మా కళాశాలలో పనిచేసినటువంటి హిస్టరీ మేడం గారు, దుర్గాదేవి గారు వార్షిక నివేదిక చదవగా మరి కళాశాల ప్రిన్సిపాల్గా నేను మరి కళాశాల భవిష్యత్తు గురించి, మరి పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎలా ఉండాలంటే ప్రభుత్వం వారు అందించేటువంటి ఆహారాన్ని చక్కగా టయానికి తీసుకుంటూ మంచి పుష్టిగా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకొని మరి రోజు కాలేజీకి హాజరు శాతం పెరగాలని కోరుకుంటూ తల్లిదండ్రులు కూడా మా లెక్చర్స్తో పాటు వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా పిల్లలకి మార్గనిర్దేశం చేస్తూ ప్రతిరోజు కళాశాలకు పంపించడం, ఇంటి దగ్గర చదివించడం లాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపడితే పిల్లల యొక్క రిజల్ట్ అంటే ఉత్తీర్ణత శాతం కూడా పెరుగుతుందని చెప్పి పిల్లలకు చెప్పడంతో పాటు వాళ్ళ వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందాలంటే మరి ఈ ప్రభుత్వాలు, కళాశాల సిబ్బందితో పాటు తల్లిదండ్రులు, మరి వారు ఇరుగు పొరుగున్నటువంటి ఒక సమాజంలో ఉన్నటువంటి తోటి వ్యక్తులు ప్రోత్సాహం, పట్టుదల, కృషి, పిల్లలు కష్టపడే తత్వాన్ని ఎప్పుడైతే అభివృద్ధి చేసుకుంటారో అవన్నింటి గురించిన విషయాల గురించి మరి ప్రిన్సిపాల్గా నేను పిల్లలకి మార్గనిర్దేశం చేయటం అనేటువంటిది. మరి ఇంకా భవిష్యత్తులో
మంచి పేరు ప్రఖ్యాతులు, సమాజంలో సముచిత స్థానం, తోటి విద్యార్థులతో పాటు మనం పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యం కలిగి ఉండాలని చెప్తంతో పాటు మేము ఇవన్నీ కార్యక్రమాలు చేయటం మేము చాలా ఆనందిస్తున్నాము. తర్వాత దీనికి పుర ప్రముఖులు పెద్దలు చైర్మన్ గారు, తర్వాత టీడీపీ నాయకులు మస్తాన్ రావు గారు, వాసు గారు, ఇంకా అనేక మంది ఎంఈఓ గారు, మరి జడ్పిహెచ్ హై స్కూల్ హెచ్ఎం షకీనా గారు, ఇంకా అనేక మంది మహానుభావులు, మరి గోవిందారెడ్డి గారు లాంటి ప్రముఖులు ఎంతోమంది కళాశాల ప్రాంగణంలో దాదాపు 3 గంటల వరకు పిల్లల్ని ఉద్దేశిస్తూ పిల్లలతో కలిసిమెలిసి మరి టైం గడిపారు, అంటే సమయం ఇక్కడే గడిపారు. కాబట్టి వారికి కూడా కళాశాల తరపున మరి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాము. మరొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే 4వ తారీఖు అంటే